ఇస్తారా వాళ్ళు మార్చుకోకపోతే? మేము అమ్మేసాం, మా మీద ఉంది. వాళ్ళు మార్చుకోలేదు. మా ఇల్లు మాకు ఇప్పియండి, మాకు పెన్షన్ కూడా వద్దు. ఇస్తారా వాళ్ళు? కరెంట్ బిల్ కరెంట్ బిల్ బదలాలి. కోపంలో లోడా మాట్లాడుతున్నాను మేడం. నా ఎంత బాధ ఉంది. అందరికి పింఛన్ వస్తుంది, నాకు పింఛన్ ఓకే కాదు అక్టోబర్ 1వ తారీఖు మరి 1వ తారీఖు వచ్చేటప్పటికి ఇది మంచి ప్రభుత్వం, ప్రజల కోసమే పనిచేస్తున్న ప్రభుత్వం ఈరోజు వాళ్ళ ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ల కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ఈరోజు అలాగే నల్లచెరు 21వ లైన్లో పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి హాజరవడం జరిగింది. అందరికీ కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు వృద్ధాప్య పెన్షన్ దగ్గర నుంచి కూడా హ్యాండిక్యాప్డ్ పెన్షన్ దాకా కూడా అందరికీ అందజేయడం జరిగింది. ప్రజలందరూ చాలా చాలా సంతోషంగా ఉన్నారు. మరి ఈరోజు వాళ్ళందరినీ అడిగి తెలుసుకున్నప్పుడు చాలా చక్కగా ఈరోజు మీరు వచ్చినప్పటికీ మేము ముందున్నప్పటికీ అంటే గత ప్రభుత్వానికి ఇప్పటికీ ఈ 15 నెలల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. ఈ రోడ్డు మారింది, డ్రైనేజీలు మారినాయి, ఇక్కడున్న లా అండ్ ఆర్డర్ మారింది. పూర్తిగా గంజాయిమయంలో అయిపోయిన నల్లచెరు ఈరోజు పరిస్థితులు వేరుగా ఉన్నాయి. చాలా చక్కగా లా అండ్ ఆర్డర్ నడుస్తూ ఉంది. ఎంతో రౌడీ షీట్లు కానివ్వండి, ఇంకొక రకమైన దొంగతనాలు, ఇలాంటి ఘర్షణలు ఇవన్నీ కూడా చాలా బాగా తగ్గాయి. మంచినీళ్ళు ముందు వచ్చేవి కాదు సరిగ్గా, ఈరోజు మాకు మంచిగా వాటర్ వస్తున్నాయి. పెన్షన్లు అన్నీ కూడా 1వ తారీఖుకి మా అందరికీ అందజేస్తున్నారు. రేషన్ చాలా చక్కగా మాకు అందరికీ కూడా ఇస్తున్నారు. ఇలాగ చాలా వాళ్ళ నోటెంపట మేము అడగకుండానే వాళ్ళు చాలా బాగున్నాం, మేము మీ వల్ల చాలా బాగున్నాం అని చెప్తున్నప్పుడు నిజంగా చాలా గర్వంగా ఉంది. ఇంకొంచెం ఉత్సాహంతో ఇదే స్ఫూర్తితో మంచి పనులు చేసుకుంటూ ప్రజలందరికీ కూడా మంచి చేసే ఆకాంక్షతో మేమందరం కూడా పనిచేస్తున్నాము. ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు మనం గుంటూరులో చేపట్టాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో వాటి మీద కూడా దృష్టి పెట్టి చాలా ఫాస్ట్గా అన్నీ కూడా పూర్తి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అయితే ఈరోజు పెన్షన్ కార్యక్రమంలో భాగంగా ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి, అర్హులైన వాళ్ళు మాత్రమే ఈ పెన్షన్లు తీసుకోవాలి. ఎందుకంటే పెన్షన్ అనేది లేదంటే ఈ స్కీమ్లు అనేవి నిస్సహాయ స్థితిలో ఉన్న వాళ్ళకి ప్రభుత్వం అందిస్తున్న చేయూతే తప్ప ఇది ప్రభుత్వం ప్రతి ఒక్కళ్ళకి ఇస్తున్న టిప్ కాదు, లేదంటే ఇన్సెంటివ్స్ కాదు. ఇది నిజంగా వాళ్ళకి చేతగాక చెయ్యలేక ఒక ఆపన్న హస్తంలాగా ప్రభుత్వం వాళ్ళకి నిలబడుతున్న క్రమంలో దాన్ని అవసరమైన వాళ్ళు మాత్రమే తీసుకున్నప్పుడు ఎంతోమంది